హలో అండి, నేను మీ సిరి. వెల్కమ్ టు సుఖీ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ చికెన్ మసాలా గీ రోస్ట్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రెష్ చికెన్ అండి. కావాలంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ చికెనే ప్రిఫర్ చేస్తానండి. అలాగే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక ఆనియను, కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఎండుమిరపకాయలు కొన్ని, టమాటా, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలండి. ఇందులో పట్ట నేను వేయలేదండి, మీరు వేసుకోండి. సో ఫస్ట్ అయితే రెసిపీ చూద్దామండి ఎలా చేయాలి అని అనేసి. ఇది చేయడం కోసం ఒక థిక్ కడాయి యూస్ చేసుకోండి. థిక్ కడాయి యూస్ చేయడం వల్ల మనకి ఫ్రై అనేది అడుగంటకుండా బాగా వస్తుందండి. సో దీంట్లో ఫస్ట్ అయితే మనం గీ వేసుకోవాలండి. ఆయిల్ వేసి చేసుకోవచ్చు, కాకపోతే గీ రోస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఎక్కువ కూడా పట్టదండి. 2-3 స్పూన్స్ ఆఫ్ గీనే యూస్ చేస్తాం మనం ఓవరాల్ రెసిపీకి. సో ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. సో దీంట్లో మనం చూపించిన ఇంగ్రీడియంట్స్లో కొన్ని ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్. సో నేనైతే ఎండుమిరపకాయలు ఫస్ట్ వేస్తున్నాను దీంట్లో. అలాగే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, పట్ట, యాలకులు, వీటన్నిటిని కూడా దాంట్లో వేసానండి. సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. సో అదే హైలో పెడితే సరిగా ఫ్రై అవ్వకుండానే అది బర్న్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ అయితే బాగుండదండి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో, సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు. సో అలా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి నేను. ఇది కొంచెం టైం పడుతుందండి, ఒక 2-3 మినిట్స్. ఆలోపు ఇంకా మనం కొన్ని జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ. ఒక 2-3-4 కావాలంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చండి. అవైతే ఖచ్చితంగా ఆప్షనల్ అండి. సో గ్రేవీ మనకు ఎక్కువ కావాలి అని అనుకుంటే వీటి క్వాంటిటీ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనము డ్రై ఐటమ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు గెస్ట్లు అలా వచ్చారంటే సరిగా సరిపోదు కదండి. దానికని మనము ఇలాగ మసాలా కర్రీగా చేసుకున్నామంటే బాగా కలిసి వస్తుందండి. సో దీంట్లో అలాగే ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసేసుకోవాలండి. సో దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. సండే వస్తే ఎంతమంది నాన్ వెజ్ చేసుకుంటారండి? ఖచ్చితంగా మనకు నాన్ వెజ్ అయితే ఉండాలి కదా. అందులో ఈ చికెన్ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. సో ఈ స్టైల్ అయితే ఇది మ్యాంగ్లూరియన్ స్టైల్. మోస్ట్లీ రెస్టారెంట్లో మనకి ఈ స్టైల్ దొరుకుతూ ఉంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మన ఇంట్లో పిల్లలు కావచ్చు, ఎవరైనా మన ఫ్యామిలీ కావచ్చు, మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారండి రెసిపీ. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కమెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అనేసి, ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేసి. నేనైతే మిక్సీ జార్ రెడీ చేసి పెట్టుకున్నానండి ఈలోపు. సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని నీట్గా వేసేసుకొని మనం అది మిక్సీ పట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మిక్సీ వేయొద్దండి, మిక్సీ పాడైపోతుంది, జార్ పాడైపోతుంది. సో కొంచెం చల్లారనిచ్చి తర్వాత వేసుకోవాలండి మనం.
సో ఇందులోనే నేనైతే సాల్ట్ కూడా వేసేసుకుంటానండి, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో కల్లుప్పు వేసుకోవచ్చండి. నేను మళ్ళీ కర్రీలో వేసుకోకుండా ఒకేసారి వేసుకుంటున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువైతే కష్టమండి, తక్కువైతే పర్వాలేదు వేసుకోవచ్చు, కానీ నాకైతే అలవాటు అయిపోయిందండి. సో నేను ఒకేసారి వేసేసుకున్నాను, మరిగింత నాకు సరిపడినంత వేసుకున్నానండి. సో ఇప్పుడు ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ ఈ గీ అనేది వేడైన తర్వాత మనం టమాటా బాగా కట్ చేసుకొని, మరీ చిన్నవిగా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే బాగా కుక్ అయిపోతాయి అవి తర్వాత. సో మీడియంగా కట్ చేసుకొని 2-3 చిల్లీస్ వేసుకొని, అంటే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో టమాటాలు కొంచెం బాగా మగ్గాలండి, మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో నేనైతే కరివేపాకు కొంచెం వేసానండి, ఇంకొంచెం కరివేపాకు మనం లాస్ట్లో ఐటెం రెడీ అయిపోతున్నప్పుడు వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే ఇది చికెన్ డ్రై ఐటెం కాబట్టి, ఫ్రై కాబట్టి నేను పక్కన రసం కూడా పెట్టుకున్నానండి. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది, చికెన్ ఫ్రై అలాగే రసం. మీరు ట్రై చేయండి. సో టమాటాలు బాగా మగ్గాయండి. ఇప్పుడు నేనైతే ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేస్తున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఫ్లేవర్ అనేది పచ్చివాసన ఏమి ఉండదండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే మనం గీలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందుగా ఫ్రై చేయాలంటే ఎక్కువ గీ పడుతుందండి, కాబట్టి నేను ఒకేసారి అంతా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇదైతే బాయిలర్ చికెన్ అండి, మనము అదైతే డైరెక్ట్గా ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అదే కనుక కంట్రీ చికెన్ మనం నాటుకోడి కానీ తెచ్చుకున్నాము అని అంటే దాన్ని సపరేట్గా ముందు ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలండి. మనము ముందుగా ఉడికించుకొని ఆ తర్వాత ఈ ప్రాసెస్లో యూస్ చేసుకోవాలి. సో నేనైతే దీంట్లో పసుపు వేసేసానండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలండి. చికెన్లో ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే న్యాచురల్గానే చికెన్లో వాటర్ వస్తుంది, అలాగే ఆయిల్స్ కూడా బయటకు వస్తాయండి. సో మధ్యలో ఇలాగ మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఒక సైడు బాగా ఉడుకుతుంది, ఒక సైడు కొంచెం అలా పచ్చిగా ఉండిపోతుంది, కాబట్టి అలా మిక్స్ చేసుకుంటూ ఉడకపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆయిల్ అనేది బయటికి తేలిపోతూ ఉంది. చికెన్లో నేను చెప్పాను కదా న్యాచురల్గా ఆయిల్స్ ఉంటాయని అనేసి, అది బయటకు వస్తుంది అని అంటే మనకి పీసెస్ అనేవి కుక్ అయిపోతున్నాయి అని అనుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. సో డైరెక్ట్గా ఆ ఐటెం వేసేసుకుంటే చాలు. వాటర్ పోసుకుంటే కొంచెం మసాలా గ్రేవీ ఐటెం లాగా వస్తుందండి. సో మనకి ఎలా ఇష్టమైతే అలాగా, మనం డ్రైగా కావాలి అని అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకూడదు, లేదని అంటే
కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు వేసేసుకున్నాను నేను పూర్తిగా. సో బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసి ఇందాకలాగే బాగా ఫ్రై అవనివ్వాలండి. సో చూసారు కదండి, ఇది కూడా ఆయిల్స్ అనేవి సపరేట్ అయిపోతూ ఉన్నాయి, పైకి వస్తూ ఉన్నాయి. అలా వచ్చిందని అంటే ఇది కూడా మనం ఏదైతే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నామో అది కూడా బాగా కుక్ అయిపోయిందండి. సో ఈ టైంలో నేనైతే కొంచెం పుదీనా తీసుకొని ఇప్పుడు వేసుకుంటున్నానండి. పుదీనా ఫస్ట్లో వేసే కంటే ఇలాగా లాస్ట్లో కొంచెం ఇంకొక 2-3 మినిట్స్ ఉంది అన్నంగా వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. చూడండి, పీస్ అయితే సపరేట్ అయిపోతుంది, కుక్ అయిపోయిందండి బాగా. సో మన ఐటెం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికే చాలా ఎమ్మీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. సో దీంట్లో లాస్ట్లో అయితే నేను కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. సో ఇదైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి. కొత్తిమీర వేసేసాక మనం ఉడికించుకుంటే అంత బాగుంటుందండి. లాస్ట్లో చికెన్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది అన్నప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి చూపిస్తానండి మీకు. సో నేనైతే దీన్ని కొద్దిగా స్పైస్ ఎక్కువగా వేసుకున్నాను, రెడ్ చిల్లీస్ కాబట్టి కలర్ కూడా చూడండి బాగా రెడ్ కలర్గా ఉంది. సో వేడి వేడి అన్నంలో మనం ఆ చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మీకు నచ్చితే కనుక మీరు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండి. సో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.